నేను డాక్టర్ శ్యామ్. వేరియస్ యూనివర్సిటీస్లో ఇండియాలో అబ్రాడ్లో చదవటమే కాకుండా ప్రొఫెసర్గా పనిచేశాను. చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు డిఫరెంట్ పబ్లికేషన్స్లో ఎడిటర్గా, రైటర్గా వర్క్ చేశాను. చాలా బుక్స్ రాశాను. నేను ఢిల్లీ, హైదరాబాదు, తిరుపతి, బెంగళూరులలో ఐఏఎస్, ఐబిఎస్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడంతో పాటుగా స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్స్ కూడా కోచింగ్ ఇస్తూ అనేక చోట్ల కెరియర్ గైడెన్స్ మీద కూడా కెరియర్ గైడెన్స్లో ఉన్నటువంటి అవకాశాల గురించి మాట్లాడటం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనము 10th తర్వాత ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాల గురించి ఒకసారి పరిశీలిస్తే క్లుప్తంగా 10వ తరగతి తర్వాత దిగువ మధ్య తరగతి పిల్లలు, ఆర్థికంగా బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటంటే సంవత్సరంన్నర ఉండే పాలిటెక్నిక్ కోర్సెస్ కానీ లేదంటే ఐటీఐ కోర్సెస్ చేసినట్లయితే త్వరగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఐటీఐలో మెకానికలు, సివిలు, ఫిట్టరు, టర్నరు, మెటీరియలిస్టు ఇటువంటి అనేక కోర్సెస్లో వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. ఐటీఐలో ప్రభుత్వ ఐటీఐలో చేసిన, ప్రైవేట్ ఐటీఐలో చేసిన దాదాపు అన్ని రకాల వారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు కూడా స్టైఫండ్ ఇస్తూ ఐటీఐలో అవకాశాలు ఉన్నాయి. ఈ ఐటీఐ డిప్లొమా కంప్లీట్ చేసిన, ఐటీఐ కోర్స్ సర్టిఫికేట్ కంప్లీట్ చేసిన అనేక ఉద్యోగ అవకాశాలు టెక్నికల్ సైడ్గా ఉన్నాయి. నాన్ టెక్నికల్ సైడ్గా వెళ్ళాలంటే క్లరికల్ క్యాడర్లో అనేక ఉద్యోగాలు ఉన్నాయి. క్లరికల్ క్యాడర్లో మనకు సాధారణంగా పబ్లిక్ సర్వీస్ కమిషను, గ్రూప్ 4, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రేడ్ 3, గ్రేడ్ డి, ఆ తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం కండక్ట్ చేసే మెట్రికులేషన్ గ్రేడ్ అని చెప్పి ఉన్నాయి. దాంట్లో 36 రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 10th తర్వాత అవకాశం ఇస్తుంది. అలా కాదు మేము ఇంటర్మీడియట్ చదువుతామంటే ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఎడ్యుకేషను అంటే వృత్తిపరమైన విద్యతో పాటుగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది. ఇటువంటి కాలేజెస్ కూడా 240 కాలేజెస్ ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు ఎయిడెడ్ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు ఉన్నాయి. ఈ పాలిటెక్నిక్తో సమానమైనటువంటి వృత్తి కోర్సును చేసినట్లయితే అప్పటికి కరెక్ట్గా ఎంప్లాయ్మెంట్కు కావాల్సినటువంటి 18 years కంప్లీట్ అవ్వడంతో పాటుగా ఇటు వృత్తి విద్యా కోర్సు, ఇంటర్మీడియట్ ప్లస్ టెక్నికల్ ఎడ్యుకేషను అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా వొకేషనల్ కాలేజెస్లో కూడా అడ్మిషన్ తీసుకొని అది ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ అవుతుంది. టెక్నికల్ నాలెడ్జ్తో మనకు ఉద్యోగాలు తెచ్చిపెడుతుంది. కాబట్టి అటువైపు వెళ్ళటం కూడా చాలా మంచిది. లేదు అలా కాదు, ఇంకా కొంత 3.5 years మేము స్పేర్ చేయగలం అనుకుంటే 10th క్లాస్ తర్వాత మనకు పాలిటెక్నిక్ వెళ్ళడం కరెక్ట్. 10th క్లాస్ తర్వాత 3 years పాలిటెక్నిక్ కొన్ని బ్రాంచెస్లో, 3.5 years పాలిటెక్నిక్ మరికొన్ని బ్రాంచెస్లో అవకాశాలు కల్పిస్తుంది. ఈ టెక్నికల్గా మనం ఏ గ్రేడ్ చేసినా కూడా వాటికి తగినటువంటి అవకాశాలు గవర్నమెంట్లో, ప్రైవేట్లో, షిప్ యార్డు, డిఫెన్సు, రైల్వేసు ఇలా అనేక పబ్లిక్ సెక్టర్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. అదే సమయంలో ప్రైవేట్ సెక్టర్లో కొన్ని ఉన్నతమైనటువంటి సంస్థలు కూడా వీళ్ళకు అవకాశాలు ఇస్తున్నాయి. నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా వీళ్లకు మంచి ఉద్యోగ అవకాశాలు టెక్నికల్గా ఉన్నాయి. ఆఖరకు పెయింటరు, టర్నరు, మెకానికల్ చేసినటువంటి వాళ్ళు, కార్పెంటర్ లాంటి చిన్న చిన్న వృత్తి నైపుణ్యం కలిగినటువంటి 1 year కోర్సులు చేసినా కూడా వాళ్ళకు చక్కటి అవకాశాలు నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, ఆర్మీలో కూడా ఉన్నాయి. టెక్నికల్గా మంచి అవకాశాలు కల్పించే సంస్థలలో తర్వాత చెప్పుకోదగినవి IIITs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇవి భారతదేశంలో మొత్తం 26 IIITలు ఉండగా అందులో 6 IIITలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. 1 నూజివీడు, 2 ఇడుపులపాయ, 3 శ్రీకాకుళం. శ్రీకాకుళం క్యాంపస్, నూజివీడు క్యాంపస్ 2 క్యాంపస్లు కూడా నూజివీడులోనే రన్ చేస్తున్నారు. మిగిలినటువంటివి మనకు కర్నూలులో 1, శ్రీ సిటీ చిత్తూరు జిల్లాలో 1 ఉంది. కర్నూలులో ఉన్నటువంటి IIITలో ప్రత్యేకత ఏమిటంటే డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అక్కడ ప్రత్యేకంగా ఉంది. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు PPP అంటాము. ఈ విధంగా అక్కడ IIIT ఉంది. అక్కడ IIIT చేసిన వాళ్లకు
క్యాంపస్ ప్లేస్మెంట్లు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రైవేట్ పార్ట్నర్స్ అయినటువంటి ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ ఇండస్ట్రీలోనే వీళ్ళను ఎక్కువ మందిని తీసేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్లేస్మెంట్ చక్కటి గ్యారంటీ ఉంటుంది. శ్రీ సిటీలోకి వచ్చే వరకు శ్రీ సిటీ IIIT కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏర్పాటు చేశారు. దీంట్లో మేనేజ్మెంట్ స్టడీస్ కూడా అదనంగా ఉంది. డిజైనింగు, మ్యానుఫ్యాక్చరింగు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా కోర్సులుగా ఉన్నాయి. వీటిల్లో మనం ఏ బ్రాంచ్లో చేసినప్పటికీ ప్రైవేటు రంగంలో వాళ్ళు, ప్రభుత్వ రంగం వాళ్ళ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం జరుగుతున్న కాలంలోనే వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం జరుగుతుంది. సో ఆ విధంగా IIITs మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆ తర్వాత చెప్పుకోదగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ టెక్నాలజీ. ఈ ఇన్స్టిట్యూషన్స్ మనకు భారతదేశంలో 16 ఉన్నాయి. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కూడా CAT, GMAT, GATE, GE ఇలాంటి ఎగ్జామ్స్ ద్వారా సెలెక్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి కోర్సుల్లో అటు మేనేజ్మెంట్ స్టడీస్కి వెళ్ళేటటువంటి కామర్స్, ఆర్ట్స్ స్టూడెంట్స్ కానీ, లేదు టెక్నాలజీకి వెళ్ళాలనుకునే బీటెక్, ఎంపీసీ స్టూడెంట్స్ కానీ ఈ ఫ్యాషన్ టెక్నాలజీకి ఎలిజిబుల్ అవుతారు. ఒకటేమో బీటెక్ డిగ్రీ లెవెల్ యూజీ ప్రోగ్రాం ఉంటుంది. ఆ తర్వాత పీజీ ప్రోగ్రాం కూడా ఉంటుంది. పీజీ ప్రోగ్రాం చేయాలంటే బీటెక్ అన్నా చేసి ఉండాలి, లేదంటే ఇదే ఇన్స్టిట్యూషన్లో 4 years ఉన్నటువంటి ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు చేయాలి. వీళ్లకు మేనేజ్మెంట్ స్టడీస్ వాళ్ళకు కూడా ఇందులో కొన్ని కోర్సెస్ సపరేట్గా ఉన్నాయి. వాటి వల్ల కూడా ప్లేస్మెంట్ చక్కగా ఉంటుంది. లేదంటే సొంతగా స్టైలిస్ట్గా, డిజైనర్గా పెద్ద పెద్ద సంస్థలలో గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్లో మేనేజర్గా వెళ్ళొచ్చు. టెక్నికల్గా ఉండేవాళ్ళు డిజైనర్స్గా వెళ్ళవచ్చు. మంచి ప్యాకేజ్తో మోర్ దాన్ 1 lakh per month ప్యాకేజ్తో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక ఆ తర్వాత కోవకు చెందినటువంటిది బిట్స్ పిలానీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పిలానీ రాజస్థాన్లో ఉంది. మొట్టమొదటి ఇది ఒక క్యాంపస్గా ఉంటే ఆ తర్వాత దీనికి గోవాలో, హైదరాబాదులో 2 బ్రాంచెస్ ఏర్పాటు చేశారు. దుబాయ్లో కూడా మరొక బ్రాంచి ఓవర్సీస్ బ్రాంచ్గా ఉంది. ఇక్కడ టెక్నాలజీ, మేనేజ్మెంటు, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంటు, ఎన్విరాన్మెంట్ సైన్సెస్లో కూడా మంచి అవకాశాలతో బిట్స్ పిలానీ వాళ్ళు చక్కటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. బిట్స్ పిలానీలో సీట్ వచ్చినా సరే తప్పకుండా ప్లేస్మెంట్ అనేది గ్యారెంటీగా ఉంటుంది. ఈ బిట్స్ పిలానీ తర్వాత చెప్పుకోదగింది ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గాంధీనగర్, గుజరాత్లో ఉంది. ఇది ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాళ్ళ సొంత ఎంట్రన్స్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసుకొని 2 రకాలుగా వాళ్లకు తర్ఫీదు ఇస్తారు. ఒకటేమో టెక్నికల్ తర్ఫీదు, రెండవదేమో మేనేజరియల్ తర్ఫీదు. ఈ విధంగా వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కోర్సు పూర్తవగానే పీజీ కోర్సు సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళు ఫైనల్ ఇయర్లోనే ఇంటర్న్షిప్గా వాళ్ళని తీసేసుకుంటారు. ఓన్లీ రిలయన్స్ సంస్థలలోనే వీళ్ళు మంచి ప్యాకేజ్తో వెళ్తారు. అలా వద్దనుకున్న వాళ్ళు గవర్నమెంట్ కానీ అబ్రాడ్ కానీ వెళ్ళటానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇవి కాకుండా నెక్స్ట్ మనకు వచ్చేటటువంటి జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీస్, JNU అంటాము. ఆంధ్రప్రదేశ్లో మనకు జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ అనంతపూర్లో ఒకటి ఉంది. రెండవది వచ్చేసి కాకినాడలో ఉంది. ఇప్పుడు విజయనగరంలో, కడపలో కూడా 2 బ్రాంచెస్ పెట్టారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఈ యూనివర్సిటీస్లోకి వెళ్ళినా కూడా మనకు ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. ఆ తర్వాత చెప్పుకోదగింది యూనివర్సిటీ క్యాంపస్లు. అతి ప్రాచీనమైన యూనివర్సిటీ క్యాంపస్లు అయినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెక్నికల్ సైన్సెస్లో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో సెలక్షన్ వస్తే అక్కడ కూడా ప్లేస్మెంట్ చక్కగా ఉంటుంది. రెండవది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అది కూడా డిగ్రీ కోర్సు, పీజీ కోర్సు, PhD కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. కాబట్టి యూనివర్సిటీలో టెక్నాలజీ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా యూనివర్సిటీ క్యాంపస్ను చూస్ చేసుకుంటే మంచి ప్లేస్మెంట్ ఉంటుంది.